హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 16th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను ఐకోడ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్లోనే ఉంటుందండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్లాస్ 10 అని. అది ఓపెన్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడలేనట్టయితే చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.3లో సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ ప్రాబ్లం చేద్దామండి. మనకి థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అని చెప్పి 2 ఈక్వేషన్స్ ఇచ్చారండి. అందులో ఇది ఫస్ట్ది. మనం ఇటువంటి మోడల్ దీని ప్రీవియస్ వీడియోగానే చెప్పుకున్నామండి. ఒక ఎగ్జాంపుల్ సేమ్ టు సేమ్ మోడల్ అండి, జస్ట్ ఇక్కడ మారినాయి అంతే క్వశ్చన్స్. x మైనస్ 1/x ఈక్వల్ టు 3. అయితే ఇది చూడడానికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్గా లేదు. దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్గా మార్చుకున్న తర్వాత క్వాడ్రాటిక్ ఫార్మ్గా అప్లై చేసి రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఎందుకు ఇచ్చినట్టు అండి? ఒకవేళ x అనేది 0 అయిపోతే ఈ వాల్యూని మనం డిఫైన్ చేయలేం. సో x అనేది 0 అవ్వకూడదు. అది మనకి కంపల్సరీగా క్వశ్చన్లు ఇస్తారండి. ఓకేనండి. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండాలి అన్నది కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x మైనస్ 1/x ఈక్వల్ టు 3 ఇది మనకి ఈక్వేషన్ కాబట్టి నేను ఈ xని 1/x అని రాసుకుంటున్నాను. డినోమినేటర్లో మనం 1 వాల్యూ రాసిన అంటే ఇక్కడ చూసారా xని x/1 అని రాసుకోవచ్చు. ఈ రెండు సేమ్ వాల్యూస్. అందుకని చెప్పి x/1 మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. ఇది ఏ ఫామ్గా ఉందండి? చూడడానికి a/b మైనస్ c/d ఫామ్గా ఉంది. దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం? చాలా సాల్వ్ చేసామండి, అందుకని ఇంక ఫార్ములా అయితే రాయలేదు. x ఇంటూ x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 బై 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని ఏ విధంగా రాసానండి? 3/1గా రాసుకున్నాను. ఓకేనండి. ఏ వాల్యూకైనా సరే డినోమినేటర్గా మనం 1 రాసినా దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ మనం ఏం చేస్తామండి? క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇంకో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ x 3x. నెక్స్ట్ ఈ ప్లస్ 3x ఇటుపక్క తీసుకొచ్చేసానండి. x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చూడడానికి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చేసింది. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకున్నాను. ఎందుకు? క్వాడ్రాటిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి. ఏ వాల్యూ వచ్చేసరికి 1, b వాల్యూ వచ్చేసరికి -3, c వాల్యూ వచ్చేసరికి -1. ఓకేనండి. అది నేను ఫార్ములా ఇక్కడ పక్కన రాశానండి. సో కంపల్సరీగా మీకు ఇది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఈజీ, చాలా ఈజీ అండి. ఒక 5 times 6 times రాస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. మనం ఎక్కగా ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి. x ఈక్వల్ టు మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉందండి. సో b వాల్యూ ఎంతండి మనకి? -3. ఇంకో మైనస్ ఆఫ్ -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a ఇంటూ c. a అంటే 1, c అంటే -1 అంతే. బై 2 ఇంటూ a. 2 ఇంటూ a అంటే a 1 కాబట్టి 2 ఇంటూ 1 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ -3 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అనేది సైన్కి వచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. 3కి వచ్చినప్పుడు 3 ఇంటూ 3 9 అవుతుంది. సో +9. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 4 బై 2 ఇంటూ 1 2. 3 ప్లస్ ఆర్ మైనస్ 9 ప్లస్ 4 అంటే 13. మన స్క్వేర్ రూట్ ఆఫ్ 13 వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం ఎగ్జాక్ట్గా. సో 3 ప్లస్ ఆర్ మైనస్ √13/2. టోటల్గా మనం దీన్ని సింప్లిఫై చేసేసిన తర్వాత ప్లస్తో ఒకసారి మైనస్తో ఒకసారి రాసుకుంటాం. సో x ఈక్వల్ టు 3 ప్లస్ √13/2 ఆర్ x ఈక్వల్ టు 3 మైనస్ √13/2. ఇంకా ఈ విధంగా రాసిన తర్వాత చివరిగా మేము ఏం చెప్పానండి? రూట్స్ అనేవి ఈ విధంగా రాయండి. మీకు వచ్చిన రూట్స్ ఈ విధంగా రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా అయితే నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ప్రాబ్లమ్లోనే సెకండ్ క్వశ్చన్ అండి మనకి 1/x + 4 మైనస్ 1/x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 11/30. x ఈజ్ నాట్ ఈక్వల్ టు -4. -4 x ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ అనేది 1/0 అవుతుంది. సో 0తో మనం డివైడ్ చేయలేం కాబట్టి వాల్యూని మనం డిఫైన్ చేయలేం కాబట్టి ఈ వాల్యూస్ తీసుకోకూడదండి. చెప్పానండి నేను. ఇక్కడ పక్కన ఇచ్చాడంటే దాని మీనింగ్ ఇది. ఓకేనండి. ఇది చూడడానికి ఏ ఫామ్గా ఉంది ఫ్రెండ్స్? మనకి a/b మైనస్ c/d ఫామ్గా ఉంది. ఏం చేస్తామండి మనం? a ఇంటూ d ad ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ b ఇంటూ c bc బై b ఇంటూ d bd. సో సేమ్ అండి. 1 ఇంటూ x మైనస్ 7 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఉంది జాగ్రత్తగా. 1 ఇంటూ x మైనస్ 7 ఓకే. నెక్స్ట్ 1 ఇంటూ x ప్లస్ 4 మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ వాల్యూ ఈ టోటల్ టర్మ్కి అప్లై అవుద్ది. సో అందుకని చెప్పి బ్రాకెట్ పెట్టాలండి. ఇక్కడ మిస్టేక్ చేస్తారు చాలామంది, బ్రాకెట్ పెట్టారు. ఓకేనండి. సో అక్కడ చూసుకోవాలి మీరు. by x plus 4 into x minus 7. X plus 4 into x minus 7 is equal to 11/30.
30. అయితేనండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఇంటూ చేస్తే మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ +4 అంతే కదండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, +x -x గెట్ క్యాన్సిల్డ్. ఇంకేం మిగిలినాయి అండి మనకి, -7 -4 -4 అంటే -11 బై x² -7x + 4x -7x + 4x ఏమవుతుందండి మనకి -3x అవుతుంది. సో x² - 3x - 28 = 11/30. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, 11 అనేది ఇటు సైడ్ ఉన్న టర్మ్కి అంటే ఇటు సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్లోనే ఉంది, ఈక్వేషన్కి అటు సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్లో కూడా ఉంది. సో నేను ఇక్కడ 11 కామన్ తీసుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను కామన్ తీసిన టర్మ్స్ మీకు కరెక్టో కాదో డౌట్ అనిపించింది అనుకోండి, ఏం చెప్పానండి నేను, ప్రోడక్ట్ చేసుకుని చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 11 × -1/x² - 3x - 28 అంటే ఏమవుతుంది, -11/x² - 3x - 28 అంతే కదా, ఈక్వల్ టు ఇంకో 11 × 1/30 అంటే ఏమవుతుందండి 11/30 అంటే నేను చేసింది కరెక్టే. ఓకే, నేను మీరు కూడా అదే విధంగా కామన్ తీసాక డౌట్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 11 అనేది ఈ టోటల్ పార్ట్ని ఇంటూ చేస్తుంది, ఈ టోటల్ పార్ట్ని ఇటు సైడ్ కూడా 11 అనేది ఈ టోటల్ పార్ట్ని ఇంటూ చేస్తుంది. అంటే ఇక్కడ లేదంటే ఈ ఇంటూ చేస్తున్న 11 దీనికి ఎందుకు పంపిస్తాం అనుకోండి, ఏమవుతుందండి డివైడ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్లో మీకు ఏమవుతుందండి 11/11, ఈ 11 ఇక్కడ నుంచి ఈ ఇంటూ చేస్తున్న 11 ఇక్కడ తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందండి, ఇది క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది. 1 × 1/30 అంటే 1/30. ఓకేనండి, మీరు అలా అర్థం చేసుకున్నా పర్వాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు 11 క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగిలిన టర్మ్స్ ఇవి అంతే కదండి. ఇంకా మనం సింప్లిఫికేషన్ చేయాలి, ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రాబ్లమ్కి సంబంధించి అంటే మన వీడియోస్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం లేదా కాన్సెప్ట్స్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే, ఎంత చిన్న డౌట్ ఉన్నా సరే మీకు కామెంట్లో అడగచ్చండి, లేదు అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చండి. ఎంత చిన్న డౌట్ అయినా సరే, ఓకేనండి, ఎంత చిన్న డౌట్ అయినా సరే మీరు నన్ను అడగవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదండి, మేము 10th క్లాసు మేము ఇవి అని షై ఫీలింగ్ వద్దండి మనకి. అందుకని కామెంట్ సెక్షన్లో పోనీ అడగనట్టయితే నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేసిన నేను వెంటనే రిప్లై ఇవ్వకపోయినా కానీ నేను అంటే 1 డేలో రిప్లై ఇస్తాను. ఓకేనండి ఫ్రెండ్స్, మీరు ఎంత చిన్న డౌట్ అయినా సరే నేర్చుకోవచ్చు, అడగొచ్చు. ఓకేనండి, ఏ డౌట్ అయినా షై ఫీలింగ్ ఏమీ అవసరం లేదు, మీరు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మనకి చేసిన తర్వాత దీని తర్వాత ఏం చేస్తామండి మనం, క్రాస్ మల్టిప్లికేషన్. -1 × 30 -30 = x² - 3x - 28 × 1 అంటే మళ్ళీ అదే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను దీన్ని రివర్స్ చేసి రాస్తున్నాను. అంటే దీన్ని ఈ టర్మ్ ఇటు పక్క, ఈ టర్మ్ ఇటు పక్క, వాల్యూస్ ఏమీ చేంజ్ అవ్వవు కదండి. సో చేంజ్ అవ్వవు. x² - 3x - 28 = -30. సో x² - 3x - 28 ఈ -30ని ఇటు పక్క తీసుకొస్తే +30 = 0. ఓకేనండి. నెక్స్ట్ x² - 3x -28 + 30 అంటే 30 - 28 అంటే +2 = 0. ఓకే, x² + bx + cతో కంపేర్ చేసుకుని జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. ఇంక ఇందులో మొత్తం ఇంకా ఫార్ములా పక్కన రాశానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఉంది, బి అంటే -3, ఇంకో -3 +or స్క్వేర్ రూట్ b² అంటే -3 హోల్ స్క్వేర్ -4 × a × c. ఓకేనండి, అంటే 3 ± ఇక్కడ ++ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 -3 హోల్ స్క్వేర్ అంటే 9 అండి, -4 × 1 4 × 2 8. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత వచ్చింది, 3 ± స్క్వేర్ రూట్ ఆఫ్ 9 - 8 అంటే ఎంత అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1. అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ ఎంత అండి మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వాల్యూ వచ్చేసి 1. ఓకేనండి, అందుకని చెప్పి 3 ± 1/2. ఓకేనండి, ఇక్కడ రాసేస్తున్నాను అంటే మీకు దీన్ని డౌన్లో నోట్ చేసుకోండి. నేను పక్కన రాసేది ఇప్పుడు నేను చెప్పేది దీన్ని డౌన్లో నోట్ చేసుకోండి. ఇండివిజువల్గా రాస్తున్నానండి. x = 3 + 1/2 ఆర్ x = 3 - 1/2. సో x = 3 + 1 అంటే ఎంత అండి, 4/2 ఆర్ x = 3 - 1 అంటే 2/2. సో x = 2 ఆర్ x = 2/2 అంటే 1. దేర్ఫోర్ 2, 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసిస్తే మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి సెకండ్ ప్రాబ్లం, నీట్గా నోట్ చేసుకోండి. ఎక్సర్సైజ్ 5.3లో 4th ప్రాబ్లం అండి. ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజెస్ ఇన్ ఇయర్స్ 3 years ago అండ్ 5 years ఫ్రమ్ నౌ ఈజ్ 1/3. అంటే దాని మీనింగ్ ఏంటంటేనండి, రెహమాన్స్ ఏజ్ అనేది 3 సంవత్సరాల క్రితము, అదేవిధంగా 5 సంవత్సరాల తర్వాత
ఆ ఏజెస్ని రెసిప్రోకల్ చేసి యాడ్ చేస్తే మనకి 1/3 వస్తుందంట. ఒకసారి ఈ రైటింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ఆ క్వశ్చన్ కంటెంట్ కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ అని అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం రెహమాన్స్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఇప్పుడు వయసు ఎంత అనేది మనం కనిపెట్టాలి. రెట్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద రెహమాన్ ఈక్వల్ టు ఎక్స్ ఇయర్స్. ఇక్కడ వయసు అనేది మనం సంవత్సరాలుగా చెప్తాం కాబట్టి ఇక్కడ ఇయర్స్ అని రాశానండి. ఓకేనండి, ఎక్స్ ఇయర్స్ ఆ ఏజ్ అనేది నాకు తెలియదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయడం, దాన్ని పక్కన పెట్టండి. రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజ్ 3 years ago. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 సంవత్సరాల క్రిందట 3 years ago అంటే 3 సంవత్సరాల క్రిందట రెహమాన్స్ ఏజ్ అనేది ఎంత అవుతుంది అన్నది కనిపెడదాం. ఆ తర్వాత రెసిప్రోకల్ చేద్దాం. ఓకేనండి, అయితే ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అయినప్పుడు 3 సంవత్సరాల క్రిందట 3 years ago ఏజ్ ఆఫ్ రెహమాన్స్ ఈజ్ X - 3 years. అంతే కదండి. అది ఎలాగంటే ఒకసారి ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు సపోజ్ నా ఏజ్ 50 years అనుకుందాం, అంటే 50 కాదనుకోండి, మామూలుగా చెప్తున్నా, 50 years అని అనుకుందాం. 3 సంవత్సరాల క్రిందట నా ఏజ్ ఎంత ఉంది అంటే మీరు ఏం చెప్తారు, అంటే ఏం చేస్తారని 3 సంవత్సరాలు తగ్గించుకుంటాం అంతే కదా. అంటే ఏమవుతుంది, 50 - 3 అవుతుంది. ఇక్కడ కూడా అంతే, రెహమాన్స్ ఏజ్ ఎక్స్ ఇయర్స్, 3 సంవత్సరాల కిందట రెహమాన్స్ ఏజ్ ఎంత అవుతుంది అంటే మనం ఏం చేస్తాము, 3 సంవత్సరాలు తగ్గించుకుంటాం, అంటే X - 3 అంతే. ఓకేనండి, ఇప్పుడు ఇట్స్ రెసిప్రోకల్ అంటే దీన్ని రివర్స్ చేయడం అండి. 1/X - 3. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ X - 3 అంటే ఇక్కడ X - 3/1 అని అర్థం, అంతే కదండి. దీన్ని రివర్స్ చేయడం అంటే ఏం చేస్తాం, 1/X - 3, దాన్ని రెసిప్రోకల్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్, అది ఓకే. 3 years ago కనిపెట్టాం రెహమాన్స్ ఏజ్ ఎంత అన్నది. అండ్ 5 years ఫ్రమ్ నౌ, ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్రమ్ నౌ అంటే 5 సంవత్సరాల తర్వాత అని అర్థం. ఓకేనండి, ఇక్కడ కొంచెం మీనింగ్ అలా మనకు అర్థం కాదు యాక్చువల్గా అయితే, కానీ మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 5 years ఫ్రమ్ నౌ అంటే ఆఫ్టర్ అని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ నౌ అంటే తర్వాత అని అర్థం ఇంచుమించు. ఇది యాక్చువల్గా అయితే దాని మీనింగ్ అది కదండి, కానీ మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనండి, 5 years ఫ్రమ్ నౌ అంటే 5 సంవత్సరాల తర్వాత, ఎప్పటి నుంచి, తన ప్రజెంట్ ఏజ్ నుంచి 5 సంవత్సరాల తర్వాత ఏజ్ ఆఫ్ రెహమాన్స్ ఈక్వల్ టు X + 5 years. అంతే కదండి. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, నాకు 50 years, 5 సంవత్సరాల తర్వాత నా ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తారు, 5 సంవత్సరాలు యాడ్ చేసుకుంటాం, అంటే 50 + 5 55 years ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్, రెహమాన్స్ ఏజ్ X ఫస్ట్ ప్రజెంట్ ఏజ్, 5 years ఆఫ్టర్ అంటే 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి, X + 5 years అవుతుంది అంతే. ఓకేనండి, ఇట్స్ రెసిప్రోకల్స్ ఈక్వల్ టు అంటే ఏమవుతుందండి, X + 5/1 అని రివర్స్ చేయడమే, అంటే 1/X + 5 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక్కసారి మీకు గమనిస్తే ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఒకసారి మరి క్వశ్చన్ రివైజ్ చేద్దామండి. మనకి ఏమి ఇచ్చారు, ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజ్ ఇన్ ఇయర్స్ అంటే అక్కడ యూనిట్స్ సంవత్సరాలుగా తీసుకోమని అర్థం, అంటే నెలలు, రోజులు, వారాలు అవన్నీ వద్దు, ఓన్లీ సంవత్సరాలుగానే తీసుకొని అర్థం అండి. అక్కడ అది బ్రాకెట్లు ఇచ్చింది. ఆఫ్ రెహమాన్స్ ఏజెస్ 3 years ago అంటే రెహమాన్స్ 3 సంవత్సరాల ఏజ్ని, రెహమాన్స్ 5 సంవత్సరాల ఏజ్ని, అదే రెహమాన్స్ 3 సంవత్సరాల క్రితం ఏజ్ని, రెహమాన్స్ 5 సంవత్సరాల తర్వాత ఏజ్ని రెసిప్రోకల్స్ చేసి యాడ్ చేస్తే 1/3 వస్తుంది అని అన్నాడు. ఓకేనండి, మనకి ఈ విధంగా రైటింగ్ రాసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, రెసిప్రోకల్స్ 3 సంవత్సరాల కిందట వచ్చింది, 5 సంవత్సరాల తర్వాత కూడా వచ్చేసిందండి. ఇంకోండి 1/X - 3 + 1/X + 5 సమ్ అన్నాడు కాబట్టి రెండింటిని యాడ్ చేశానండి, ఈక్వల్ టు 1/3 చేశాను. ఎందుకు చేశాను, ఇంకో ఈజ్ 1/3 అని అన్నాడు, ఈజ్ అంటే ఈక్వల్ టు అన్నట్టు. ఓకేనండి, ఇది మనకి రైటింగ్ ఇంకా మొత్తం సింప్లిఫికేషనే. ఇందాక చేసాం కదండి ఎగ్జాంపుల్, సేమ్ అదే మోడల్లో ఉంది. వీడియోని పాస్ చేసి మీరు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాకా కనిపెట్టండి ఫ్రెండ్స్. అంటే నేను చేస్తాను, కరెక్టో కాదో చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నోట్ చేసుకున్నారు కదా. దీని తర్వాత స్టెప్ ఇది ఏ ఫామ్గా ఉందండి, ఇటు సైడ్ హెచ్ఎస్ A/B + C/D. ఇదిగోండి ఫార్ములా కూడా ఇక్కడ రాశానండి. ఏ ఫామ్గా ఉందండి, A/B + C/D. సో మనం ఏ విధంగా చేస్తామండి, చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నామండి, అవునా కదా. సో సింప్లిఫికేషన్ అండి, ఇది సింప్లిఫికేషన్ ఒక పార్ట్. ఓకేనండి, అయితే మనం ఎలా చేస్తాం, A × D + B × C/B × D. సేమ్ అండి, 1 × X + 5 X + 5 ప్లస్ 1 × X - 3 X - 3 బై X - 3 × X + 5 ఇంకో బై X - 3 × X + 5 ఈక్వల్ టు 1/3. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి X + X 2X 5 - 3 అంటే 2 బై ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇది ఇలా ఇచ్చినప్పుడు మేము ఏమని చెప్పానండి, ఫస్ట్ ఈ టర్మ్తో దీన్ని, ఆ తర్వాత దీన్ని, తర్వాత ఈ టర్మ్తో అయిపోయిన తర్వాత ఈ 3తో దీన్ని, ఆ తర్వాత ఈ నెంబర్ని. సో X × X X², X × 5X సారీ X × 5 5X, -3 × X -3X, మైనస్ ఇంటూ ప్లస్ -3 × 5 15. సో అదండి.
నెక్స్ట్ 2x ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3x. 5x గురించి 3xకి తీసేస్తే మనకి ఎంత అవుతుందండి? ఇంకెన్ని ఎక్స్కి మిగిలితే 2x, ఇంకా 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ ఏం చేస్తామండి మనం? క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, 3 ఇంటూ 2x ప్లస్ 2, ఇంకో 3 ఇంటూ 2x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15. మళ్ళీ అది వస్తుంది కాబట్టి అక్కడ వేస్తానండి. 3 ఇంటూ 2x 6x, 3 ఇంటూ 2 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15. సో నేను దీన్ని ఈ టర్మ్ నేమో ఇటు సైడు, ఈ టర్మ్ నేమో ఇటు సైడు, అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏమో ఇటు సైడు, ఈ ఎక్స్ప్రెషన్ ఏమో ఇటు సైడు రాశానండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు కదా. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 6. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 6x ఇటుపక్క తీసుకొస్తే మైనస్ 6x ప్లస్ 6 ఇటుపక్క తీసుకొస్తే మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ప్లస్ 2x మైనస్ 6x అంటే ఏమవుతుందండి మనకి? మైనస్ 4x అవుతుంది. మైనస్ 15 మైనస్ 6 అంటే మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దానికి మనం రూట్స్ కనిపెట్టాలండి. వీడియోని పాస్ చేసి రూట్స్ కనిపెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసాక దానికి రూట్స్ కనిపెట్టేయడం అండి. ఇక్కడ కంపేర్ చేసి మొత్తం మీకు ప్రతి స్టెప్ అర్థమయ్యేగా రాసానండి. ఫార్ములా కూడా పక్కన రాసాను ఫ్రెండ్స్. మీకు జస్ట్ కంపేర్ చేసుకుని ఈ వాల్యూస్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుందండి. ఇంకా ఎక్కడ డౌట్ లేదు కదా ఫ్రెండ్స్. అంటే ఇంటికి చెప్పట్లేదండి, సబ్స్టిట్యూషనే కాబట్టి. మైనస్ బి అంటే మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బీ స్క్వేర్ అంటే మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి బై 2 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 1. సో 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బీ స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుందండి? మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 21 అంటే 84 అండి. 84/2 ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 16 ప్లస్ 84 అంటే 100 అండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 అండి మనకి. సో 4 ప్లస్ ఆర్ మైనస్ 10/2. ఇంకా ఇండివిజువల్గా రాసుకుంటే మనకి వాల్యూస్ ఏమొచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు 7 ఒకటి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3 ఒకటి. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది ఏంటండి? ఒక ఏజ్, అవునా కదండి? ఏజ్. సో ఏజ్కి స్పీడ్కి నెక్స్ట్ లెంత్కి నెగిటివ్స్ ఉంటాయండి. నెగిటివ్ వాల్యూస్ మనం చాలా సమ్స్లో ఎలిమినేట్ చేసిన కొన్ని వాల్యూస్. ఇక్కడ ఏజ్ అనేది నెగిటివ్ ఉంటుందండి. అంటే కొంతమంది డౌట్ రావచ్చు, ఇప్పుడు నా ఏజ్ 0 ఇయర్స్ అంటే దాని ముందు 3 సంవత్సరాల క్రితం నా ఏజ్ ఎంత ఉండిందంటే -3 ఇయర్స్ అని అనుకోవద్దండి. మనకి ఏజ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అంతేనే కాదండి. పెరిగితే పాజిటివ్ వాల్యూ ఉంటుంది, లేదు అంటే 0 అంటే ఏమీ లేదు, ఏ ఏజ్ లేదంటే 0 అంతే. ఇంకా నెగిటివ్ ఉండదు కదండి, అవునా కదా? సో ఏజ్ అనేది నెగిటివ్ ఉండదండి. సో ఎక్స్ ఈజ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంతంటే మనకి 7 ఇయర్స్. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా రాయొచ్చు, ఏజ్ కెన్ నాట్ బి నెగిటివ్. సో ఎలిమినేట్ ఎక్స్ ఈక్వల్ టు -3 వాల్యూ. రాసినా పర్లేదండి, రాయకపోయినా పర్లేదు. మీరు ఈ విధంగా రాస్తే ఇంకా అంటే మంచి ఇంప్రెషన్. ఇప్పుడు నేను మీకు రాశారు ఎగ్జామ్, నేను ఈ విధంగా రాయలేదు, ఏదో మామూలుగా చేసుకుంటూ వస్తాను అంతే, ఏదో పైన. మీకు ఎన్ని పాయింట్స్ రాసి ఫార్ములాస్ వేసి నీట్గా చేశారనుకోండి, ఇద్దరు పేపర్గా పక్కన పెడితే ఎవరి మీద ఇంప్రెషన్ ఎక్కువ, ఎవరి మీద గుడ్ ఇంప్రెషన్ పడుతుందండి? మీ మీదే కదా. సో అందుకని చెప్పి ఇవన్నీ రాస్తే గుడ్ ఇంప్రెషన్ అంతే, ఓకేనండి. అంతే మార్క్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఎక్కువ అని కాదు, జస్ట్ ఒక గుడ్ ఇంప్రెషన్ అంతే, ఓకేనండి. ఇది మనకి ఎన్నో సమ్? 4th సమ్. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి నేను లాస్ట్లో ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇఫ్ దే ఎగ్జిస్ట్ బై ద మెథడ్ ఆఫ్ ద కంప్లీటింగ్ ద స్క్వేర్. అక్కడ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. అయితే దాన్ని మనం కంప్లీటింగ్ ద స్క్వేర్ అనే మెథడ్ యూజ్ చేసి ఆల్రెడీ కనిపెట్టాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ రామ్లో ఇచ్చిన అది క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఆ 4ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి రూట్స్ కనిపెట్టు అని అన్నారు. ఓకే, నేను అందుకని చెప్పి అది ఫస్ట్లో చెప్పలేదండి. నేను జస్ట్ ఈ విధంగా కంపేర్ చేసి మీకు రూట్స్ అనేవి చూపిస్తానండి. మీరు ప్రతి స్టెప్ మీకు అర్థమయ్యేగా రాస్తానని నేను ఇంక ఎక్స్ప్లెయిన్ అయితే చేయను. అవి ఆల్రెడీ మనం చేసినవే, మీకు చూస్తే అర్థమైపోతాయి. ఓకేనండి, చాలా చాలా ఈజీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నోట్ చేసుకోండి. సెకండ్ రామన్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, అదే ఫస్ట్ రామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ మనం క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయాలి కాబట్టి ఇదిగోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీకు ఇవి చేసేయచ్చండి. మరి నేను ఎందుకు చేస్తున్నానంటే, మరి మీకు చేసిందో కరెక్టో కదో తెలియాలి కదా మీకు. అంటే ప్రతి స్టెప్ ఇప్పుడు ఆన్సర్స్ ఉంటాయండి, మీకు చేస్తారు, ఆన్సర్స్ వచ్చేస్తాయి. కానీ కొంతమంది కరెక్ట్గా చేస్తారు, కానీ స్టెప్స్ ఇప్పుడు ఈ స్టెప్ ఉందండి, ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా ఇంక ఈ మధ్యలో ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్గా ఆన్సర్ రఫ్గా చేస్తారు, ఇవన్నీ డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తారు. సో అలా చేయొద్దండి. ఎగ్జామ్లో ప్రతి స్టెప్ మీకు అక్కడ కనబడాలి.
ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి స్టెప్ అదే మీరు చూసుకోండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది, నేను అర్థమయ్యేలాగా రాశానండి. ఓకేనండి. ఇక్కడ మీరు కంపేర్ చేసుకుని ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలండి. అంటే నెగిటివ్ సింబల్స్, పాజిటివ్ సింబల్స్ అవి చూసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకేనండి, నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందులో సెకండ్ది అండి, ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 4x² + 4√3x + 3 = 0 కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ 4, బి వాల్యూ 4√3 చాలా మంది 4 వేస్తారండి. 4√3 ఎక్స్ ముందున్న సింబల్ అంటే సింబల్ కూడా మనకి బి వాల్యూ అవుతుంది. 4√3 సి వాల్యూ ఎంత అవుతుందండి 3 = 0. సో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే -b అంటే -4√3 -b అంటే -4√3 ± స్క్వేర్ రూట్ బీ స్క్వేర్ అంటే బి అంటే ఎంత అండి 4√3 హోల్ స్క్వేర్ -4 × a × c. a అంటే 4, c అంటే 3. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత -4√3 ± ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 4√3 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ అనేది ఈ నెంబర్కి వస్తుంది, ఈ నెంబర్ కూడా వస్తుంది. అంటే ఈ నెంబర్కి వచ్చినప్పుడు 4 స్క్వేర్ అంటే ఏమవుతుందండి 16. ఈ నెంబర్కి వచ్చినప్పుడు √3 హోల్ స్క్వేర్ అంటే √3² అంటే ఏమవుతుందండి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 3 ఉంటుంది. 16 × 3 అంటే 48. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూసుకోవాలి. ఇక్కడ నేను 16 × 3 అని వేసి వదిలేసానండి. ఇక్కడ యాక్చువల్లీ 48 మీరు వేసుకున్నా పర్వాలేదు. 4 × 4 అంటే 16 × 3 అంటే 48. సో ఇక్కడ కూడా 16 × 3 అని వేసి ఉంచేసాను. అక్కడ 48 మనకి వాల్యూ. సో టోటల్గా 16 × 3 అంటే 48 -16 × 3 అంటే 48 - 48 0. సో x = -4√3 ± √0/8. ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే √0 అంటే యాక్చువల్లీ 0 ఓకేనండి, 0 మీకు అనుకున్నది కరెక్టే. కానీ ఈ స్టెప్ తర్వాత ఈ మొత్తం టర్మ్ చెరిపేసి ఈ ఒక వాల్యూ వేస్తారండి. అంటే ఎక్స్కి ఒక వాల్యూ చూపిస్తారు. తప్పండి, మనకి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి 2 రూట్స్ ఉన్నాయి. అంటే ఎక్స్కి 2 వాల్యూస్ మనం చూపించాలి కంపల్సరీగా. ఓకేనండి, అందుకని చెప్పి ± √0 దానికి వాల్యూ రాకపోయినా నేను రాశాను, మనం 2 వాల్యూస్ చూపించాలి కాబట్టి. సో -4√3 +√0 ఒకసారి ప్లస్తో ఒకసారి మైనస్తో రాశాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఇండివిజువల్గా రాసిన తర్వాత అప్పుడు +√0 అంటే టోటల్గా మీకు రిమూవ్ చేస్తే ఇంకేముంటుందండి -4√3/8 ఉంటుంది. అవునా కదా, -4√3/8 ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అండి 8లో 2 టైమ్స్. సో -√3/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంక దీనికి కూడా ఆటోమేటిక్గా -√3/2 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చాయండి, రెండింటికి ఈక్వల్ రూట్స్ వచ్చాయి. సో ఫ్రెండ్స్ -√3/2 -√3/2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు సెకండ్ది. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ ప్రాబ్లం 5x² - 7x - 6 కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ వచ్చేసి 5, బి వాల్యూ వచ్చేసి -7, సి వాల్యూ వచ్చేసి -6. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే -b -b అంటే -7 కాబట్టి -7 ± √b² -7 హోల్ స్క్వేర్ -4 × a × c. ఓకేనండి, -7 అంటే -(-) +7 ±√ -7 హోల్ స్క్వేర్ అంటే ఎంతండి 49. -(-) +4 × 5 20, 20 × 6 120. సో 49 + 120 అంటే 169 అండి స్క్వేర్ రూట్ లోపల. అంటే 7 ± √169 అంటే మనకి 13 అండి. సో ఇండివిజువల్గా వాల్యూస్ రాసి రూట్స్ కూడా కనిపెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫోర్త్ ప్రాబ్లం అండి ఇది. అయితే మనకి క్వశ్చన్ వచ్చేసి x² + 5 = -6x ఇచ్చారండి. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ స్టాండర్డ్ ఫామ్గా మార్చుకుని ఆ తర్వాత కంపేర్ చేసుకుని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అండి, ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరు అంటే మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేయకుండానే అంతమంది వచ్చారని అలా కాదండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి చూసేవాళ్ళ కంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎటువంటి లాస్ అయితే ఏముండదండి. జస్ట్ మీ సబ్స్క్రిప్షన్లో నా ఛానల్ ఒకటి ఉంటుంది అంతే ఎక్స్ట్రాగా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు ఒక నోటిఫికేషన్ కింద వస్తుంది. ఓకేనండి, దాని ద్వారా మీరు ఏ వీడియో మిస్ అవ్వరు. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.